శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సరసవచస్క నిర్మల యశస్క శివైక్య మనస్క భక్తహృత్సరసి జగ్లేహ క్లప్త భవదాహ దయాపరివాహ చిత్సుఖోత్తర నిజశిల్ప భక్త పరితల్ప మహావృషకల్ప మన్మనోవరదా శరణ్యమయ్య బసవా 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 వృషాధిప. ఓ నందీశ్వర స్వామి, సరసవచస్క రసవత్తరములైనటువంటి భక్తిరసపూరితములైనటువంటి వాక్కులు కలిగిన వాడవయ్యా. మధురముగా గంభీరముగా ఆ శివుని ఆరాధిస్తూ భక్తులందరినీ కూడా నీ స్తోత్రములతో రంజింపచేసేటువంటి వాడవు. సరసమైనటువంటి వాక్కులు గలవాడవు. సరసవచస్క నిర్మల యశస్క. ఇహ నీ కీర్తి చూస్తే ఆ పరమేశ్వరుని కైలాస పర్వతం ఎంత దగద్ధగాయమానంగా విరాజిల్లుతూ ఉంటుందో నీ కీర్తి కూడా అలాగే స్వచ్ఛముగా ఉంటుంది. ఎక్కడ పరమాణు అంతా కూడా మచ్చలేదు నీ కీర్తికి. సరసవచస్క నిర్మల యశస్క శివైక్య మనస్క. నిరంతరము కూడా శివుని యందే నిమగ్నమైనటువంటి మనస్సు గలవాడవయ్యా నీవు ఓ నందీశ్వర. భక్త హృత్సరసి జగేహ క్లప్త. భక్తుల యొక్క హృదయ కమలమునందు నిరంతరము నివసించేటువంటి వాడవు. భవదాహ, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చనిపోవుట, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చనిపోవుట, నిరంతరము ఈ జననము మరణము అనేటువంటి చక్రములో పడి కొట్టుమిట్టాడేటువంటి జీవులను ఉద్ధరించేటువంటి భవదాహ, మళ్ళీ పుట్టడం అనేటువంటి దాన్ని దహించి వేసేటువంటి వాడవు. దయాపరివాహ, ఇన్ని శక్తులు ఉన్నటువంటి నీవు పరమ దయాస్వరూపుడవు. ఎటువంటి వాడవంటే ఒక దయా ప్రవాహము వంటి వాడవయ్యా నీవు. చిత్సుఖోత్తర నిజ శిల్ప. పరమ సుఖమనేది ఏదైనా ఉంటే ఆ పరమ సుఖమంతా కూడా ఒక రూపము గట్టినట్టుగా ఉండేటువంటి వాడవు. భక్త పరతల్ప మహావృషకల్ప. మహాద్భుతమైనటువంటి స్వరూపము కలిగిన ఓ నందీశ్వర, నిరంతరము భక్తులను ఆదుకుంటూ వారిని శివుని దగ్గరకు చేర్చేటువంటి సంకల్పములో ఆ ప్రయత్నములో నిమగ్నమై ఉండేటువంటి ఓ మహానందీస్వరూప. మన్మనోవరద, నా మనస్సుకు కావలసినటువంటి వరములన్నిటినీ కూడా ఇచ్చేటువంటి వాడా. నా మనస్సును నిర్మలముగా ఉంచి సన్మార్గములో నడిపేటువంటి వాడా. శరణ్యమయ్య, నిన్నే నేను శరణు వేడుతున్నాను. బసవా 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 వృషాధిప అంటూ నందీశ్వరుడు సరసములు మధురములు అయినటువంటి వాక్కులతో పరమేశ్వరుణ్ణి స్తోత్రము చేస్తూ నిర్మలమైనటువంటి యశస్సుతో నిరంతరము కూడా శివుని యందే నిమగ్నమైనటువంటి మనస్సుతో దయా ప్రవాహము వలె నిరంతరము కూడా సుఖమంతా కూడా ఆ పరమశివుని ఆరాధనలో కలిగేటువంటి ఆనందమంతా కూడా రూపముగా మారిందా అన్నట్టుగా ఉన్నటువంటి వాడు ఈ మహావృషభస్వరూపుడైనటువంటి ఈ నందీశ్వరుడు. ఈయనే నాకు శరణు అంటూ ఆ నందీశ్వరుని శివభక్తిని సద్గుణములను కొనియాడుతూ భక్తి పారవశ్యముతో మహాద్భుతమైన ధారతో అత్యద్భుతములైనటువంటి పద్యములు వ్రాసి మహాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.